హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేస్తాను. ఉదయం 5 గంటలకే నిద్ర లేచానండి. తర్వాత నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత గదులన్నీ శుభ్రంగా తుడిచేసానండి. ఆ తర్వాత మా పాపకి వేడి నీళ్ళు తాగుతుందండి. ప్రతిరోజును మా పాప నేను కూడా తాగుతామండి. ఇద్దరంకి వేడి నీళ్ళు పెట్టానండి. వేడి నీళ్ళు మరిగేలోపు మా వారేమో ఇక్కడ సోడిజావ కాసేసారండి. ప్రతిరోజు కూడా మా వారు మా పాప సోడిజావ తాగుతారండి. నేను ఫస్ట్ వంటగది తుడిచేస్తానండి. వంటగది తుడిచేసిన తర్వాత మా వారు సోడిజావ కాసేస్తారు. తర్వాత మిగిలిన గదులన్నీ తుడుచుకొచ్చేస్తానండి. ఇప్పుడైతే నేను జావ హాల్లో పెట్టేసి ఫ్యాన్ వేసానండి, చల్లారుతుంది కదా. ఈలోపు వేడి నీళ్ళు కూడా మరిగిపోయినాయండి. అంటే మరగడం అంటే బాగా మరగకూడదండి, కాగితే సరిపోతాయి అన్నమాట. గోరువెచ్చగా అయితే సరిపోతాయి. ఇప్పుడు ఫస్ట్ మా పాపకి ఇచ్చేస్తున్నానండి, తర్వాత నేను తాగుతాను. మా పాప కూడా మాతో పాటే నిద్రలేస్తుందండి. అంటే ఒక్కొక్కసారి 5:30కి లేస్తుంది, ఒక్కోసారి కాలేజీ లేకపోతే 6కి అలా లేస్తుందండి. ఇప్పుడైతే నేను కూడా వాటర్ తాగేస్తానండి. నేను వాటర్ తాగేసిన తర్వాత ఇప్పుడు టిఫిన్ సెక్షన్కి వచ్చేసానండి. ఈరోజు టిఫిన్ దోశలు వేద్దాం అనుకుంటున్నాను. దోశల్లోకి చట్నీ కోసం అనేసి పచ్చిమిర్చి వేపుతున్నానండి. పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు, జీలకర్ర కూడా వేపేసుకుంటున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లోనే వేపిన శనగపప్పు వేసేస్తానండి. స్టవ్ ఆపేసిన తర్వాత వేస్తాను, లేకపోతే మాడిపోతాయి కదా అవి, అందుకని. తర్వాత చట్నీకి తగినట్టుగా ఉప్పు, కొద్దిగా పసుపు వేస్తానండి. ఇక్కడ పాలు మీద మీగడ తీస్తున్నానండి. ప్రతిరోజు కూడా నైట్ పాలు కాసేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. పొద్దున్నకి మీగడ వస్తుంది, అది ఆ డబ్బాలోకి స్టోర్ చేసుకుంటాను. ఆ డబ్బా నిండిన తర్వాత నెయ్యి చేస్తానండి. మేము ఆవు పాలు తెచ్చుకుంటామండి, ఆవు నెయ్యి వస్తుంది మాకు. దేవుడి దగ్గరికి మళ్ళీ ఇంట్లో వాడుకోవడానికి కూడా సరిపోతుందండి. చట్నీకి వేపుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, అవి చల్లారిపోయినాయి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను. కొంచెం వాటర్ వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ పడతాను. ఒక్కోసారి అయితే వేరుశనగ గుళ్ళు చట్నీ చేస్తానండి. ఈరోజు వేపిన శనగపప్పు చట్నీ చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంటుందండి. చట్నీ చేసేసిన తర్వాత తాలింపు వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇక్కడ నేను తాలింపు కోసం అనేసి ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు ఈ 3 కూడా వేపుకుంటున్నాను. ఇవి బాగా వేగిపోయిన తర్వాత మనం చట్నీ రుబ్బుకున్నాం కదా, దాంట్లో వేసేసి కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ. ఒక్కోసారి టైం లేకపోతే తాలింపు కూడా పెట్టనండి, అలాగే తినేస్తాము. ఇలా టైం ఉన్నప్పుడు మాత్రం తాలింపు పెడతాను. తాలింపు పెట్టుకుంటేనే చట్నీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ మా వారు బాదం పప్పులు ఒలుస్తున్నారండి. మా పాపకి మా వారికి ప్రతిరోజు నైట్ నేను బాదం పప్పులు నానబెడతానండి. ఈ పక్కన మెంతులు కనిపిస్తున్నాయి కదండి, అవేమో మా ముగ్గురం కూడా ఒక స్పూన్ తాగుతామండి. మెంతుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి మా ముగ్గురం కూడా మెంతులు ప్రతిరోజు తాగుతామండి. ఇక్కడ నేను దోశలు వేయడం కోసం అనేసి పెనం పెట్టాను కదండి, అది వేడెక్కుతుంది. ఈలోపు మా వారు ఉల్లిపాయలు కట్ చేస్తున్నారండి దోశల్లోకి. మాకు ఆనియన్ దోశలు అంటే చాలా ఇష్టం అండి, అందుకని మేము దోశలు వేసుకున్న ప్రతిసారి కూడా ఇలా ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకుంటామండి. ఆనియన్ దోశ వేసుకుంటాము ఎప్పుడు కూడాను. ఇదిగోండి, ఇప్పుడు పెనం హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు నేను దోశ వేసేస్తున్నాను. ముందు మా వారికి దోశలు వేసేసి పెట్టేస్తానండి. దోశ చూడండి చాలా బాగా వచ్చింది కదా. ఇక్కడ మా వారికి టిఫిన్ పెట్టేస్తున్నానండి, ఎందుకంటే పొలం వెళ్ళడానికి లేట్ అయిపోతుంది, అందుకని చెప్పి ముందు మా వారికి టిఫిన్ పెట్టేస్తానండి. మా వారు టిఫిన్ తినేసి టీ తాగేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను వంటగది అంతా శుభ్రం చేసుకున్న తర్వాత అప్పుడు నేను దోశలు వేసుకుని అప్పుడు తింటానండి. ఇప్పుడు టీ పెట్టేస్తున్నానండి.
మా వారికి నాకు ఇద్దరికి కలిపి టీ పెడుతున్నానండి. నేను ఇప్పుడు టీ తాగేస్తానండి. టిఫిన్ తిన్నాక మరి ఇంక టీ తాగనండి మళ్ళీని. ఇదిగోండి సోడి జావ చల్లారిపోయింది కదా, మా వారికి బాక్స్లో వేసేస్తున్నాను. పొలం వెళ్ళిన తర్వాత అప్పుడు 10 ఆ టైంకి తాగుతారండి. మా పాపకేమో గ్లాసులోకి తీసి పక్కన పెట్టేశాను సోడి జావ. ఇదిగోండి టీ మరిగిపోయింది కదా, కప్పులోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇద్దరం కూర్చుని టీ తాగేస్తామండి. ఇవాల్టి వీడియో ఇంతేనండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.